హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి, రామ్మూర్తి, పిల్లలు, అమర్ అందరూ కలిసి పల్లెటూరికి బయలుదేరడానికి కారులో సిద్ధంగా ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అమర్కి మేజర్ కాల్ చేయడంతో అమర్ పక్కకు వెళ్తారు. హలో అమరేంద్ర, ఏ వెరీ ఎమర్జెన్సీ మ్యాటర్. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అంటారు. సార్, ఓకే సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 5 minutes. వస్తాను సార్ అని ఇంకా అలా బాగి దగ్గరికి వస్తారు అమర్. బాగి, నన్ను మేజర్ సార్ అర్జెంటుగా కలవాలి అంటున్నారు, కాబట్టి నేను వర్క్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా మీ ఊరికే వచ్చేస్తాను, కాబట్టి మీరు బయలుదేరండి అని అంటారు. ఏవండి, మీరు లేకుండా అని అంటుంది పాపం బాగి. చూడు బాగి, ఎప్పుడైనా ధైర్యంగా ఉండడం నేర్చుకో అని నీకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే నువ్వెంత ధైర్యంగా ఉంటావో నాకు తెలుసు. ఒకప్పుడు నేను లేని టైంలో మా అమ్మ నాన్నల్ని, పిల్లల్ని పెద్ద పెద్ద దుండగుల నిండే కాపాడావు నువ్వు, గుర్తుందా నీకు? అలాంటప్పుడు ఇప్పుడెందుకు భయపడుతున్నావు? చూడు బాగి, నీలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలుసు. నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అయినా నిన్ను చూసుకోవడానికి మావయ్య గారు రాతోడున్నారు కదా, నేను వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, సరేనా అని అంటారు అమర్. సరే అండి అని అంటుంది పాపం బాగి. రాతోడ్, జాగ్రత్త, మావయ్య గారు జాగ్రత్తగా వెళ్ళండి అని పాపం అమర్ అందరినీ పంపిస్తుంటే మనోహరి, అమర్ అమర్ నేను కూడా వెళ్తాను అమర్, ఎందుకంటే అసలే నువ్వు కూడా లేవు కదా, కాబట్టి నేను వెళ్తాను అని అంటారు. సరే మనోహరి, జాగ్రత్తగా వెళ్ళు అని ఇంకా అలా అమర్ అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు. మనోహరి, చెంబ ఒక కారులో బయలుదేరుతారు. వెనకాలే రాథోడ్, ఐ మీన్ రణ్వీర్ కూడా కూర్చుంటాడు వాళ్ళకి తెలియకుండా. అండ్ రామ్మూర్తి, రాథోడ్, పిల్లలు అందరూ ఒక కారులో బయలుదేరుతారు. ఇంకలా మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ రౌడీలకి కాల్ చేస్తుంది. హలో, నేను ఆ రూట్లోనే వస్తున్నాం, మేము చెప్పినట్టు చేయండి అని కాల్ కట్ చేస్తుంది. ఏంటి మనోహరి, మళ్ళీ ఏదైనా ప్లాన్ వేశావా అని అడుగుతుంది చెంబా. అవును చెంబా, కొంతమంది రౌడీలను సెట్ చేశాను. శ్రీమంతం జరుపుకోవడం కంటే ముందే ఖచ్చితంగా పైకి పోవాలి ఆ బాగి, అందుకే ఇలా ప్లాన్ చేశాను అని నవ్వుతూ ఉంటుంది. చెంబా అండ్ రణ్వీర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మనోహరి, ఒక నిండు గర్భిణిని చంపడం పాపం మనోహరి అని అంటారు. పాపపుణ్యాలు పోయాక తెలుస్తాయి, ఇప్పుడెందుకు నాకు, మీరు సైలెంట్గా ఉండండి అని మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రౌడీలు పక్కా ప్లాన్తో బాగి వాళ్ళు వచ్చే రూట్ని ట్రేస్ చేసి ఇంకా డైవర్షన్ అనే ఒక బోర్డుని పెడతారు. ఆ బోర్డు వల్ల రాతోడు అలా పక్కకి డ్రైవ్ చేసేసరికి ఇంకా వెంటనే రాళ్ళన్నీ అడ్డంగా పెట్టేస్తారు ఆ రౌడీలు. ఒక్కసారిగా బాగి ఫ్యామిలీ అందరు షాక్ అయిపోతారు. ఇంకా బాగి, రాతోడు అందరూ కిందకి దిగి చూస్తూ ఉంటారు. మనోహరి నవ్వుతూ ఉంటుంది. ఇంకా చూసిన వెంటనే ఇప్పుడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు, నా కళ్ళ ముందే ఇది విస్సమ్మ చనిపోతుంది అని ఇంకా మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే టైంకి రౌడీలు అలా దాక్కొని చూస్తూ ఉంటారు. రేయ్, ఎవరు లేరు కదా, అందరినీ లాక్ చేయండిరా అని ఇంకా రాతోడిని, రామ్మూర్తిని గట్టిగా వెనక్కి తీసుకువెళ్ళి ఆ చెట్టుకి చేతుల్ని తాళ్ళుతో కట్టేస్తారనమాట రౌడీలు. రేయ్ వదలండ్రా అని ఇద్దరు ఎంతన్నా సరే వదిలిపెట్టరు. పాపం పిల్లలు, బాగి ఒక సైడ్ అయిపోతారు. ఇంకొక రౌడీ వస్తాడు. ఏయ్, డబ్బులు ఇవ్వు అని అడుగుతాడు కావాలని. నీకు డబ్బులు కావాలంటే తీసుకో, కానీ మమ్మల్ని ఏమి చేయొద్దు అని అంటుంది బాగి. ఏయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, అయినా మిమ్మల్ని చంపేస్తేనే మీ బాడీలో ఉన్న కిడ్నీలు, లివర్, గుండె తీసుకొని మేము క్యాష్ చేసుకుంటాం, మాది ట్రాఫికింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇంకా అలా వెంటనే బాగీని చంపడానికి ఆ రౌడీ వస్తూ ఉంటే ఒక్కసారిగా బాగి మనసులో దేవుడా అని చెప్పి పాపం చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా అదే టైంకి అక్క అని మనసులో అనుకునేసరికి ఒక్కసారిగా అరుంధతికి చలనం వస్తుంది. వెంటనే కిందకి చూసేసరికి తన చెల్లెలు ప్రమాదంలో ఉంది అని తెలుసుకుంటుంది. పాపం అరుంధతి, గుప్తా గారు, రాజుగారు, నా నా చెల్లెలు ప్రమాదంలో ఉందండి, తను నేను కాపాడుకోవాలి అని అంటుంది. బాలిక వలదు అని అంటారు చిత్రగుప్త అండ్ యమధర్మరాజు. మీరు వెళ్ళొద్దంటే నేను ఆగిపోతానా? నేను ఖచ్చితంగా వెళ్తాను, వెళ్ళి తీరుతాను, నా నా బాగిని నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇంకా వెంటనే అరుంధతి అలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కోరుకొని వెంటనే కిందకి వెళ్ళిపోతుంది అరుంధతి. ఒక్కసారిగా చిత్రగుప్త షాక్ అయిపోతారు. ప్రభు, ఎప్పుడు ఆ బాలిక కోరుకున్నా తను కిందకి వెళ్ళలేకపోయేది, కానీ ఇప్పుడు తను కిందకి వెళ్ళగలిగింది అంటే అని అంటారు. అవును గుప్తా, నువ్వు ఆలోచిస్తున్నది సరైన మార్గమే. ఈరోజు మహాషష్ఠి, ఆ సుబ్రహ్మణ్య స్వామికి అతిశక్తులు వచ్చు సుబ్రహ్మణ్య స్వామి పండుగను అందరూ జరుపుకునే
మహత్తరమైన మహాపుణ్యపరమైన సుబ్రహ్మణ్య షష్ఠి. కాబట్టి ఆ బాలికకి పరమశివుని ఆశీస్సులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కూడా దక్కబోచున్నవి. తను పరమ పవిత్రమైన ఆత్మ కాబట్టి తనకి ఈనాడు ప్రత్యేక శక్తులు వచ్చాయి గుప్తా అని అంటారు యమధర్మరాజు. ఒక్కసారిగా చిత్రం తల చూస్తూ ఉండిపోతారు. వెంటనే అరుంధతి భూలోకానికి రీచ్ అవుతుంది. ఇంకా బాగి దగ్గరికి వాడు కత్తి పట్టుకొని వస్తుంటే ఒక్కసారిగా ఇంకలా బాగీలోకి ప్రవేశించాలి అని చెప్పి తను అనుకోకుండానే షీ విల్ ఎంటర్ ఇంటూ ద బాగీలోకి ప్రవేశించేస్తుంది. బాగి కడుపులో ఉన్న బిడ్డలోకి ప్రవేశించి ఒక్కసారిగా రౌడీ చెయ్యి పట్టుకుంటుంది. బాగి షాక్ అయిపోతాడు. రౌడీ చెయ్యి గట్టిగా విరిచి తోసేస్తుంది బాగి. రాథోడ్, రామ్మూర్తి, పిల్లలు అందరూ బాగీకి వచ్చిన బలాన్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇంకా అలా బాగి ఒక్కొక్క రౌడీ దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా రౌడీనైతే ఫుల్గా కొడుతుంది. వాళ్ళందరినీ కొట్టి కొట్టి పడేస్తూ ఉంటుంది బాగీని చూస్తూ ఉండిపోతారు పిల్లలు. బాగి కడుపులో ఉన్న అరుంధతి శక్తి వల్ల బాగి బాగా పోరాడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి రాథోడ్ ఇంక చేతులు మొత్తం విడిపించుకొని అమర్కి కాల్ చేస్తాడు. హలో సార్ ఇక్కడ అని చెప్పి జరిగిందంతా చెప్పేసరికి అమర్ వెంటనే పరుగున బయలుదేరుతాడు. ఇంకా అమర్ అలా బయలుదేరి వచ్చేసరికి మనోహరి అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది బాగి ఉగ్ర రూపాన్ని చూసి. ఇంకా బాగి ఆ రౌడీలందరినీ ఫుల్గా కొట్టి కత్తి తీసుకొని, ఏరా నా నా చెల్లెలు మా అమ్మ జోలికొస్తారా, మా అమ్మ జోలికొస్తే ఎలా ఉంటుందో తెలుసా అని ఇంకా కత్తి పట్టుకొని వాళ్ళైతే కొట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళైతే ఇంకా దెబ్బకి పారిపోతారనమాట. పారిపోయి ఇంక వాళ్ళైతే కనీసం అడ్రస్ ఉండరు. మనోహరి ఒక్కసారిగా బాగీలో ఉన్న కాళీమాతను చూసి షాక్లో ఉండిపోతుంది. ఇంకలా బాగి ఆ కత్తితో అలా కూర్చొని తన ఉగ్ర రూపాన్ని శాంతి చేస్తూ అమ్మవారిలా విజృంభించి ఇంకా అలా కూలవుతూ ఉంటుంది బాగి. కరెక్ట్గా అదే టైంకి అమర్ వస్తాడు. అమర్ వచ్చి బాగిని చూస్తాడు. పక్కనే అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఇటువైపు బాగి ఉంటుంది. ఇంకా రామ్మూర్తి వెంటనే బాగి దగ్గరికి వచ్చి, అమ్మా నిజంగా నీలో నాకు ఒక దేవతే కనబడిందమ్మా. మేము నిన్ను కాపాడలేకపోయాం. ఆ రౌడీలు మమ్మల్ని కట్టేశారు. కానీ నువ్వు కాపాడుకొని నువ్వు ఇంతలా మంచిగా నువ్వు కాపాడుకున్నావు. నిజంగా ఆ దేవుడు ఎప్పుడు నీకు తోడుగానే ఉన్నాడమ్మా అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా రామ్మూర్తి ఒక్కసారిగా బాగీకి ఇంకా సడన్ షాక్లా అనిపిస్తుంది. నాన్న ఏమైంది, నాకేమైంది అని చుట్టూ చూస్తూ ఉంటుంది బాగి. అదేంటి మిస్ అమ్మ, ఇప్పటి వరకు నువ్వు కొట్టావు కదా వాళ్ళందరినీ బాగా కొట్టి మా అమ్మ జోలికి వస్తే ప్రాణాలు తీస్తా అని కూడా అన్నావు కదా మిస్ అమ్మ అని అంటారు. ఏంటి అమ్మ జోలికా? మా అమ్మ ఇప్పుడు లేదు కదా అని అంటుంది బాగి. ఒక్కసారిగా అమర్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ఆ బాగి గుర్తు చేసుకుంటుంది, ఒకప్పుడు అక్క నాలో అప్పుడప్పుడు ప్రవేశించేది. అలా ఇప్పుడు కడుపులో ఉన్న నా అక్కే నన్ను కాపాడుకోవడానికి ఇలా నాలోకి ప్రవేశించిందా అని పాపం మురిసిపోతూ ఉంటుంది బాగి. అదే టైంకి అమర్, బాగి నీకు నిజంగా ఏమీ గుర్తులేదా అని అడుగుతారు. ఏవండి ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, మీరు ఏమనుకోకండి. పాపే కాపాడిందండి నన్ను. పాప నాలోకి ప్రవేశించింది అని అంటుంది. ఏంటి పాప అని అంటారు అమర్. అవునండి అని చెప్పేలోపు ఇంకా వెంటనే అమర్ వెళ్ళబోతుంటే నాన్న అని ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అలా అమర్ అయితే చూస్తూ ఉంటాడు పాప వైపు. ఇంకా పొట్టలో నుండి సౌండ్ వస్తూ ఉంటుంది. అమర్ వెంటనే చెవి పెట్టి అలా వింటూ ఉంటాడు. నాన్న నేను నీతో మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదిరింది. నాన్న అమ్మకి ఏమీ కానివ్వకుండా నేను జాగ్రత్తగా చూసుకున్నాను నాన్న అని సౌండ్ వినపడుతుంది. ఒక్కసారిగా అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాగి నువ్వు చెప్పింది అబద్ధం అనుకున్నాను, కానీ నిజం, పాప మాట్లాడుతుంది అని అంటారు. ఆ దేవుడి దయ వల్ల బాగి కడుపున నిజంగా అమ్మవారే పుట్టబోతుంది అని నాకు అర్థమవుతుంది. కానీ ఒకటి, మనం ఇక్కడే ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదేమో, రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా హ్యాపీగా బయలుదేరుతారనమాట రామ్మూర్తి వాళ్ళ ఊరికి. ఇంకా బయలుదేరి అలా హ్యాపీగా బాగి శ్రీమంతానికైతే వెళ్తారు. బాగికి రామ్మూర్తి తెచ్చిన పట్టు చీరను చూపిస్తూ చాలా హ్యాపీగా పట్టు చీరతో ఇంకా చేస్తూ శ్రీమంతాన్ని జరిపిస్తూ ఉంటారు. అప్పుడే రామ్మూర్తి అరుంధతిని తను ఫస్ట్ టైం వదిలేసిన పంచ ఉంటుంది కదా, ఆ పంచని తీసుకొచ్చి, అమ్మా బాగి
నీకు ఈ పంచె గురించి చెప్పాను కదా, మీ అక్కని కర్కశంగా నేనే అనాథ శరణాలయం మెట్లపై ఈ పంచెతో వదిలేశానమ్మా. కానీ ఇప్పుడు ఇదే పంచెలో మళ్ళీ తన్ని వేసి నేను ఎత్తుకొని తన్ని ముద్దులాడుతూ ఈసారి నా కంటికి రెప్పలా తన్ని పెంచుకుంటానమ్మా అని పాపం తన బాడీకి లైక్ తన పొట్టపై ఆ పంచెని వేస్తారనమాట రామ్మూర్తి. ఇంకా బాగి పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమర్ అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా అమర్, బాగి పిల్లలు అందరూ హ్యాపీగా శ్రీమంతాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అమర్ పాప వైపు చూస్తూ పాప నిజంగా సూపర్ అని చెప్పి ఇంక పాపతో ఆడుకుంటూ కబుర్లు చెప్తూ బాగితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు అమర్. ఇదంతా దూరం నుండి చూస్తూ మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. నేనేమనుకున్నాను, ఏం జరుగుతుంది ఇక్కడ, చి అని అనుకునేలోపు అక్కడికి అంజు వస్తుంది. ఆంటీ, మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. ఏ నీకెందుకు అని అంటుంది. అది కాదా ఆంటీ, మీరు ఏదో బాధలో ఉన్నారని అర్థమవుతుంది. మా అమ్మ ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని హక్ చేసుకొని ఓదార్చమని చెప్తుంది అని అంజు వెంటనే మనోహరిని హక్ చేసుకుంటుంది. ఇంకక్కడే నక్కి నక్కి చూస్తున్న రణ్వీర్ అయితే చూస్తూ ఉంటాడు. ఇదేంటి అంజు తనకి ఇంతలా దగ్గర అవుతుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట రణ్వీర్. అప్పుడే కరెక్ట్గా అంజు ఒకసారి వెనక్కి తిరుగు అని అడుగుతుంది మనోహరి. వెనక్కి తిరిగి చూసేసరికి క్లియర్గా వీపుపై పుట్టు మచ్చ ఉంటుంది అంజుకి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి. ఇంకా అలా చూస్తూ ఉంటే సరే ఆంటీ నేను వెళ్తానని చెప్పి వెళ్ళబోతుంటే మనోహరి అలా చూస్తూ ఉండిపోతుంది. మనోహరి ఏమైంది అని అడుగుతారు రణ్వీర్. రణ్వీర్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పాప అంజు అంజు అని అంటుంది. అంజు అంజుకేమైంది అని అంటారు. అంజు మన కూతురే రణ్వీర్ అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా వెంటనే రణ్వీర్, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతారు. అవును రణ్వీర్, నేను చెప్పేది నిజం. నేను వీపుపై ఉన్న పుట్టుమచ్చని చూశాను. చూసేసరికి అది క్లియర్గా అంజు మన కన్న కూతురే అని చెప్పేసరికి రణ్వీర్ అలా షాక్ అయ్యి, ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను, ఈ క్షణం గురించే నేను ఎదురు చూశాను, ఇంకా నేను దేనికి ఆగేది లేదు అని వెంటనే అమర్ దగ్గరికి వెళ్తాడు. అమరేంద్ర అని పిలుస్తాడు. అమర్ ఒక్కసారిగా షాక్ అయ్యి రణ్వీర్ అని కాలర్ పట్టుకునేసరికి అమర్ కాలర్ పట్టుకునేసరికి రణ్వీర్ అమర్ కాళ్ళు పట్టుకుంటాడు. నన్ను నన్ను క్షమించు అమరేంద్ర, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిజమే, నేను బాంబు కొన్నాను, కానీ దానికి కారణం వేరే, మీ గురించి కాదు. అమరేంద్ర, నా పాప అంజునేనని నాకు తెలిసిపోయింది. కాబట్టి నువ్వు ఎలా అయినా నా పాపను నాకు ఇవ్వాలి అమరేంద్ర. నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అమరేంద్ర అని చెప్తుంటే, చూడు రణ్వీర్, నీ దగ్గర ప్రేమ లేదు, ఆశ మాత్రమే ఉంది. ఆశతో ఉన్న నీకు పాపని ఇస్తే నువ్వు తన్ని ఖచ్చితంగా నీ స్వార్థం కోసం వాడుకుంటావు. పాపతో నువ్వు ప్రేమతో దగ్గర అవ్వాలి కానీ స్వార్థంతో కాదు. కాబట్టి ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేయలేను, పాపని నీకు ఇవ్వలేను. అయినా రూల్ ప్రకారం కూడా నేను దత్తత తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు ఎలాంటి రైట్స్ లేవు రణ్వీర్. పాపకి మెజారిటీ వచ్చాక తన బ్రెయిన్ బట్టి ఈ విషయాన్ని చెప్పి నీ దగ్గరికి వస్తుందో రాదో నేను అడుగుతాను. తను ఒప్పుకుంటే నేను పంపిస్తాను. అంతేకాని ఇప్పుడు నువ్వు అడిగావని నేను నిన్ను పంపించను. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు బాంబుని కొన్నావు, కావాలని మన దేశానికి లేకపోతే ఎవరో ఒక మనుషులకి నువ్వు అపకారం చెయ్యాలి అనుకున్నావు. కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాల్సిందే అని అలా అమర్ ఇంకా వెంటనే రణ్వీర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. మనోహరి మాత్రం తన గురించి బయటపడనందుకు ఇంకా అలా తప్పించుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా బాగీకి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరిపించేసరికి అరుంధతి మాత్రం బాగీ కడుపులోనే ఉండిపోతుంది. ఇదేంటి, నేను బయటికి రాలేకపోతున్నాను, గుప్తా గారు అని పిలుస్తూ ఉంటుంది. బాలిక, నీవు అనుకున్నది సాధించావు బాలిక. నీ సహోదరి గర్భమున నీవు జన్మిస్తున్నావు బాలిక. ఇంక నువ్వు ఏ విషయమున ఆలోచించవలసిన పనే లేదు బాలిక. నీవు ప్రశాంతంగా నీ బాగీకి బిడ్డగా పుట్టుము అని సౌండ్ వినపడుతుంది. ఇంకా అరుంధతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకా అలా బాగీకి డెలివరీ అవుతుంది. బాగీకి పండంటి ఆడబిడ్డ అరుంధతినే తనకి బిడ్డగా పుడుతుంది. ఇంకా అరుంధతి తనకి పుట్టినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట.
అలా బాగి ఇంకా తన్ని ఎత్తుకొని ముద్దులాడుతూ హ్యాపీగా చూసుకుంటారు. అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట అమర్. ఇంకా పాపని అలా ఎత్తుకొని తనకి అరుంధతి అని పేరు పెడదామని ఫిక్స్ అయ్యి అరుంధతి అని నామకరణం చేసి హ్యాపీగా పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలా కొన్ని ఇయర్స్ పాస్ అవుతాయి. పాప 4 years రీచ్ అవుతుంది. ఇంకా పాప చేస్తున్న అల్లరికి తట్టుకోలేక బాగి అమర్ ఇద్దరు నిన్ను వెంటనే స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి పాపని ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇంకా అమర్ బాగి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. పాప అలా పాపం వెళ్తూ ఉంటే నేను వెళ్ళను మమ్మీ అని అంటుంది. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు అమర్ బాగి. ఏవండి, లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని నిజంగా అనుకోలేదు అని అంటుంది. అవును బాగి, ఆరు మనకి పుట్టేసిన తర్వాత నుండి మన లైఫ్ ఎంతో ఎంతో హ్యాపీగా ఉంది అని అమర్ మాట్లాడుతుంటే ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు ఒకరి భుజంపై ఒకరు వాలి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా హ్యాపీగా అమర్ బాగి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.